ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే చాలామందికి ఈ కోవాక్సిన్ లేకపోతే కోవిషీల్డ్, మెయిన్గా కోవిషీల్డ్ వేసుకున్న 2 డోసెస్ లేదా మోర్ దెన్ 2 డోసెస్ వేసుకున్నప్పుడు ఇది హార్ట్ అటాక్స్ లేకపోతే వేరే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, లేకపోతే షుగర్ పెరుగుతుందనే అపోహ చాలామందికి ఉంది. యాక్చువల్గా ఏంటంటే ఈ కోవిషీల్డ్ వ్యాక్సిన్ అనేది చాలా మైన్యూట్ డోస్లో మనం ఇస్తాం అది. సో దానివల్ల కొంతమందికి రియాక్షన్స్ అయ్యేది చాలా చాలా తక్కువ, లక్షల్లో ఎవరికో ఒక్కరికి ఏదో మైనర్ చేంజెస్ లేకపోతే రియాక్షన్ అవ్వచ్చు, కానీ దానివల్ల ఇలా బ్లడ్ క్లాట్ అవ్వడం కానీ లేకపోతే హార్ట్ అటాక్స్ రావడం కానీ ఇలాంటివి రావడం చాలా చాలా తక్కువ. వచ్చే వాళ్ళల్లో కూడా ఎవరికి వస్తుంది అంటే కోమార్బిడిటీస్, అంటే ఆల్రెడీ ఇదివరకే రుగ్మత వ్యాధులు అంటే షుగరు లేకపోతే బీపీ లేకపోతే ఇలా కిడ్నీ ప్రాబ్లము ఇలా ఉన్నవాళ్ళు లేకపోతే ఊబకాయం ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఆల్రెడీ ఇదివరకు సమ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు స్మోకింగ్ ఆల్కహాల్ లాంటివి ఉన్న వాళ్ళకి ఈ రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఎందుకంటే కొన్ని రియాక్షన్స్ జరిగి కొంతమందికి ఇలా హార్ట్ అటాక్స్ రావడం అది సెకండరీగా రావచ్చు, కానీ డైరెక్ట్గా ఈ వ్యాక్సిన్ వల్లే వచ్చింది అనేది అపోహ మాత్రం. మామూలుగా కోవాక్సిన్ కానీ కోవిషీల్డ్ వ్యాక్సిన్ కానీ మనం ఏంటంటే కొంతమందికి అపోహ ఏముందంటే దానివల్ల వచ్చి యాంటీబాడీస్ వల్ల మనకు స్వతహాగా ఉన్న ఇమ్యూనిటీ తగ్గిపోతుంది అనే అపోహ చాలామందికి ఉంది, కానీ ఇది కరెక్ట్ కాదు. సో మనం కోవాక్సిన్ కానీ కోవిషీల్డ్ వేసినప్పుడు మైన్యూట్ డోసెస్లో మన యాంటీజెన్ అనేది ఇంజెక్ట్ చేస్తాం బాడీలో, అప్పుడు దానికి యాంటీబాడీస్ తయారయ్యి మనకి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. సో వైరస్ నుంచి కాపాడటానికి. సో అంతేగాని దానివల్ల వచ్చే వేరే సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. సో చెప్పాలంటే మనకి ఇనిషియల్ డోస్ వేసుకున్న తర్వాత మనం 6 months to 1 year ఎవరీ బూస్టర్ డోస్ అనేది వేసుకుంటూ ఉండాలి, అప్పుడే వ్యాక్సిన్ అనేది పనిచేస్తూ ఉంటుంది వైరస్ నుంచి. మనం ఎప్పుడో వ్యాక్సిన్ వేయించుకున్నాము అది జీవితకాలం పనిచేస్తుంది అనేది ఏ రకమైన వ్యాక్సిన్కి పనిచేయదు. సో ఎప్పుడైతే ఒక వ్యాక్సిన్ వేయించుకున్నామో దానికి బూస్టర్ డోస్ అనేది ఎప్పటికప్పుడు వేయించుకుంటూ ఉండాలి. సో మనం కానీ చూస్తే కనుక కోవాక్సిన్ లేకపోతే కోవిషీల్డ్ కానీ మనం ఏంటంటే ఫస్ట్ ఒక వ్యాక్సిన్ వేసాం, తర్వాత మళ్ళీ కొన్ని మంత్స్కి ఒక వ్యాక్సిన్ వేసాం, సెకండ్ డోస్, తర్వాత థర్డ్ డోస్, ఫోర్త్ డోస్, అలా బూస్టర్ డోసెస్ అనేవి ఇయర్లీ ఒకసారి వేయించుకుంటూ ఉండాలి. సో కాకపోతే కొంతమందికి ఆ పీరియడ్ వరకు మనకు కరోనా అనేది ఆ పీరియడ్ వరకు ఉంది కాబట్టి అప్పుడు మనం దాన్ని కవర్ చేయడానికి అప్పటి వరకు మనం వ్యాక్సిన్ డోసెస్ అని వేసుకుంటూ ఉన్నాం. ఇప్పుడు మనం చిన్నప్పుడు పోలియో వచ్చింది లేకపోతే వేరే ఉన్నాయి, ఇదివరకు మనం ఇప్పుడు చూస్తే కనుక పోలియో అనేది పూర్తిగా ఎరాడికేట్ అయిపోయింది మన ఇండియాలో వచ్చేసరికి. ఇది ఎందువల్ల సాధ్యమైందంటే హెర్డ్ ఇమ్యూనిటీ అంటాం. సో మనకి ఉన్న ఇప్పుడు ఒక 100 మంది ఉన్నారనుకోండి, అక్కడ ఇమ్యూనిటీ అనేది అందరికీ ఉండాలి. సో ఒక్కరికి ఎవరికైనా వైరస్ ఉన్నా సో మనకి యాంటీబాడీస్ ఉన్నంత వరకు ఏం కాదు, యాంటీబాడీస్ ఎవరికైతే తగ్గుతాయో అప్పుడు వెంటనే వాళ్ళకి మళ్ళీ ఈ వైరస్ సోకే ప్రమాదం ఉంటుంది. సో అందుకని ఒకరికి కూడా అది ఉండకూడదు అంటే కనుక మనకి హెరిడి